హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ శ్రీజ మన యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు నేను మన ఛానల్లో వచ్చేసి పప్పు, చుక్కకూర, తోటకూర అయితే చేయబోతున్నానండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పప్పుని శుభ్రంగా కడిగేసుకొని అందులో 4-5 పచ్చిమిర్చి వేసుకొని మన పప్పుకు తగ్గ నీళ్ళు వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. చూసారా, కింద ఉన్నది తోటకూర, పైన ఉన్నది చుక్కకూర. అది మొత్తం శుభ్రం చేసుకుంటూ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటూ అయితే పెట్టుకోవాలి. నేను మొత్తం శుభ్రం చేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నానండి. పప్పు అయితే 3 విజిల్స్ అయితే వచ్చేసినాయండి. నానబెట్టిన పప్పు అయితే 2 విజిల్స్ చాలు. నేను నానబెట్టిన పప్పు కాబట్టి 2 విజిల్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు పప్పును మెత్తగా మెదుపుకోవాలి. మనం పప్పుని ఇలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే వేసుకోవాలండి. నిమ్మకాయ సైజు అంత చింతపండు సరిపోతుందండి. ఎందుకంటే చుక్కకూర కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా చింతపండు వేసుకోవద్దు, లైట్గా వేసుకుంటే సరిపోతుందండి. అసలు చింతపండు గుజ్జు వేయకపోయినా సరే బాగానే ఉంటుంది, కానీ చింతపండు గుజ్జు కొంచెం వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్లు కారం అయితే వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనిచ్చుకోవాలండి. ఇలా బాగా మరుగుతూ ఉండాలండి. ఇలా మరుగుతూ ఉంటేనే బాగుంటుంది పప్పు. ఇప్పుడు ఈ పప్పులో కొంచెం అల్లం దంచుకొని అయితే వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల పప్పు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా మీరు ట్రై చేయకపోతే కనుక ఇప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏ పప్పులో అయినా సరే చిన్న అల్లం ముక్క దంచుకొని వేసుకొని మరగబెట్టుకుంటే పప్పు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు పక్కనున్న స్టవ్ వెలిగించి దాని మీద మూకుడు పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రేఖలు, అలాగే జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ద్వారగా అయితే వేగించుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు కడుక్కొని కొద్దిగా అంత వేసుకోవాలండి. అది కూడా వేగిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా తోటకూర, చుక్కకూర, అది శుభ్రంగా కడిగేసుకొని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసేసుకొని కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. ఇప్పుడు పప్పులో ఉప్పు ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ ఉప్పు తక్కువైతే కనుక వేసుకోండి. నాకు సరిపోలేదు కాబట్టి వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ పక్కనున్న పొయ్యి మీద తోటకూర ఫ్రై పెట్టాం కదా, అది ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూసారా, చక్కగా అయితే మగ్గిపోయిందండి. చుక్కకూర ఉండడం వల్ల మరీ స్పీడ్గా మగ్గిపోతుంది. ఎందుకంటే చుక్కకూర వెంటనే మ్యాష్ అయిపోతుందండి. ఎందుకంటే దాని ఆకు దలసరిగా ఉంటుంది కాబట్టి వెంటనే కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోని మనం పక్కన మరగబెట్టుకుంటున్న పప్పు ఉంది కదా, అదైతే ఇందులో వేసుకుందాము. ఇలా ఆకు కూడా ఫ్రై చేసుకొని పప్పు కలిపితే కనుక టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం పప్పు ఆకుకూర కలిసేలాగైతే తిప్పేసుకుందాము గరిటెతోని. ఇలా మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకోవాలండి. మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే కనుక చుక్కకూర, తోటకూర ఫ్లేవర్తో ఇప్పుడు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పాలకూర పప్పు లేకుండా కూడా ఫ్రై చేసుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఒక 5 నిమిషాలు ఇలా మగ్గపెట్టుకుంటే స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మరికొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.